హెచ్ఎంపీవీ వైరస్ వల్ల ఎలాంటి ప్రమాదం లేదన్నారు బీబీనగర్ మైక్రోబయాలజీ హెచ్ఓడి డాక్టర్ లక్ష్మి. ముందు జాగ్రత్త చర్యలు చేపడితే నివారించడం సాధ్యమేనని తెలిపారు. కోవిడ్ కాలంలో తీసుకున్న జాగ్రత్తలను పాటించడం ద్వారా హెచ్ఎంపీవీని అడ్డుకోవచ్చన్నారు. ఈ వైరస్ ఎక్కువగా పిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో త్వరగా వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు. అయితే ముందు జాగ్రత్త చర్యలుగా కొన్ని నియమాలు పాటించాలంటున్న బీబీనగర్ మైక్రోబయాలజీ హెచ్ఓడి డాక్టర్ లక్ష్మితో మా దూరదర్శన్ ప్రతినిధి దయాకర్ ఫేస్ టు ఫేస్. ఇటీవల భారతదేశంలో హెచ్ఎంపీవీకి సంబంధించినటువంటి వైరస్ వివరాలు తెలుసుకునేందుకు ఎయిమ్స్ మైక్రోబయాలజీకి సంబంధించినటువంటి లక్ష్మీ మేడం గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ వైరస్ కు సంబంధించినటువంటి విశేషాల గురించి తెలియజేయండి. ఈ వైరస్ కి ప్రత్యేకత ఏంటంటే చిన్న పిల్లలు ముఖ్యంగా ఇప్పుడు కూడా ఈ భారతదేశంలో రిపోర్ట్ అయిన కేసెస్ అన్ని కర్ణాటక, బెంగళూరులో, గుజరాత్లో, ఢిల్లీలో, నిన్నటి వరకు తమిళనాడులో కూడా రిపోర్ట్ అయినాయి. ఈ రిపోర్ట్ అయిన కేసెస్లో ఎక్కువగా వాళ్ళు 2 సంవత్సరాల కన్నా కింద వయసులో ఉన్నవాళ్ళు, ఇంకొకటి వృద్ధాప్యమైన వయసు గల వాళ్ళు, తర్వాత వ్యాధి నిరోధ శక్తి కొంచెం తగ్గిన వారికి కూడా, అంటే ట్రాన్స్ప్లాంట్, ఎయిడ్స్ కేసెస్ ఉన్నవాళ్ళు, ఇలాంటి కేసెస్లో వీళ్ళకి ఇన్ఫెక్షన్ కొంచెం తీవ్రత ఎక్కువ చూపిస్తుంది. సో వీళ్ళలో జాగ్రత్త తీసుకోవాల్సిందల్లా ఒకటి, ఇన్ఫెక్టెడ్ కేసెస్ని దూరంగా పెట్టడం. మనం ఎక్కడైనా క్రౌడెడ్ ప్లేసెస్లో వెళ్ళినప్పుడు మాత్రం పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి కొన్ని ప్రికాషన్స్ పాటించాలి మనం. సో దట్ పిల్లలకి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి. దగ్గు, జ్వరము, ముక్కు దిబ్బడ అంటారు, తర్వాత రైనైటిస్ అంటారు. కొంచెం సివియర్గా ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. అండ్ హైపాక్సియా అంటే వెంటిలేషన్ సపోర్ట్ కూడా రావాల్సి వస్తుంది, అంత తీవ్రంగా కూడా రావచ్చు. ఈ వైరస్ రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ లాగా జెనెటికల్గా దగ్గరగా ఉంటుందండి. ప్రస్తుతం కమ్యూనిటీలో రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ కూడా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ పీడియాట్రిక్ పాపులేషన్లో బాగా కాజ్ చేస్తుంది. సో సిమిలర్గా ఇది కూడా పీడియాట్రిక్ పాపులేషన్లో ఎక్కువ అండ్ వృద్ధాప్యంలో. సో ఫస్ట్ టైం డిటెక్ట్ అయింది 2001లో నెదర్లాండ్స్లో. సో ఈ వైరస్ ఒక వృద్ధులు, ఒక ఎల్డర్లీ పేషెంట్లో హాస్పిటలైజ్ పేషెంట్లో జరిగింది. సివియర్గా ఉండింది, బట్ ఇట్ వాస్ నాట్ అ కాజ్ ఆఫ్ డెత్. సో దిస్ ఇస్ నాట్ అ న్యూ వైరస్ అండ్ ఎవ్రీ వింటర్ సీజన్ ఈ వైరస్ అయితే ఉంటుంది. చాలా మంది పీడియాట్రిషియన్స్ చెప్పడం వలన మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒకటే, ఎక్కువగా మాస్క్ ధరించడం, క్రౌడెడ్ ప్లేసెస్లో వెళ్ళినప్పుడు పిల్లల్ని ఎక్కువ ఎక్స్పోజ్ చేయకండి. రెండోది తరచుగా హ్యాండ్ హైజీన్ మెయింటైన్ చేయడం కానీ, ఆర్ ఈవెన్ సోషల్ డిస్టెన్సింగ్ కూడా మనకి కోవిడ్ మహమ్మారి నేర్పించిన కూడా పాటనే. ఇక్కడ కూడా మనం పాటిస్తే మాత్రం ఈ వైరస్ ఖచ్చితంగా ఇట్స్ నాట్ ఎ డేంజరస్. అండ్ మన డిజిహెచ్ఎస్ డైరెక్టర్ గారు చెప్పినట్టుగా ఇట్ ఇస్ నాట్ కాజింగ్ ఎనీ ప్యానిక్. సో నీడ్ నాట్ ప్యానిక్. ఒకటి తెలుసుకోవాలంటే, తెలుసుకుంటే మనలో ఉన్న భయం పోతుంది, మనం పాటించే జాగ్రత్తలు బట్టి ఇన్ఫెక్షన్ సోకకుండా ఉంటుంది. సో ట్రీట్మెంట్కి వచ్చేటప్పటికి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అనండి, దగ్గు, జ్వరం, జలుబుకి, ఊపిరితిత్తులు బిగుతుగా ఉంటే బ్రాంకోడైలటిస్ ఇవ్వడం, ఆక్సిజన్ థెరపీ ఇవ్వడం, రీహైడ్రేషన్ థెరపీ ఇవ్వడం, ఈ విధంగా మేనేజ్మెంట్ చేస్తున్నాం. ఎందుకంటే యాంటీవైరల్స్ అండ్ యాంటీ వ్యాక్సిన్స్ లేవు కాబట్టి సిమ్టమాటిక్ మేనేజ్మెంట్ ఇప్పటివరకు అయితే ఎవరికి పెద్దగా సీరియస్ అవ్వలేదు. దీనికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల, అంటే గతంలో మనం కోవిడ్కు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నామో అలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ వైరస్ను మనము వ్యాపింపజేయకుండా నిరోధించగలుగుతామని తెలియజేస్తున్నారు డాక్టర్ దయాకర్, దూరదర్శన్ రిపోర్టర్, యాదాద్రి, భువనగిరి జిల్లా.